డిజిటల్ పూర్వ ప్రాథమిక విద్యా కార్యక్రమాలకు హాజరైన వారందరికీ నమస్కారం. పిల్లలు, గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ టు యు ఆల్ చిల్డ్రన్. అందరూ విష్ చేశారా నాకు? వెరీ గుడ్. ఇంట్లో వాళ్ళందరికీ గుడ్ మార్నింగ్ చెప్పేశారా? వెరీ గుడ్. మరి మీరందరూ చక్కగా సంక్రాంతి పండుగ జరుపుకున్నారా పిల్లలు? మీరందరూ కూడా చక్కగా పండుగ జరుపుకున్నారన్నమాట. శబాష్. మరి ఇప్పుడు మనము మన కార్యక్రమంలోకి వెళ్దాము. కార్యక్రమంలో ముందుగా మనం చేసేది ఏంటి పిల్లలు? ప్రార్థన. మరి ప్రార్థనకు మీరందరూ సిద్ధంగా ఉన్నారా? కమాన్, లేచి నిలబడండి, చక్కగా చేతులు జోడించండి, కళ్ళు మూసుకొని ఏకాగ్రతతో భగవంతుని ప్రార్థిద్దాం. మరి నేను ఇక్కడి నుంచి వీడియో ప్లే చేస్తాను, మీరు కూడా చక్కగా ప్రార్థన చేసేయండి. దేవదేవరమ్మో కావుమయ్యమమ్మో, చిన్న పిల్లలమయ్య మేము మంచి బుద్ధి నిమ్మో. దేవదేవరమ్మో కావుమయ్యమమ్మో, చిన్న పిల్లలమయ్య మేము మంచి బుద్ధి నిమ్మో. కావుమయ్యమమ్మో కావుమయ్యమమ్మో. పిల్లలు, మీరందరూ ప్రార్థన చక్కగా చేశారు. మరి ప్రార్థన చేయటం వలన మనకు రోజంతా బాగా జరుగుతుంది అనేసి మనం అనుకుంటాము. ప్రతి పనిని కూడా మనము ప్రార్థనతో మొదలు పెడితే చక్కగా సాఫీగా ఏ ఆటంకం అంటే మధ్యలో ఆగిపోకుండా చక్కగా జరుగుతుంది. అందుకోసమే ప్రతి పని కూడా మనము ప్రేయర్తో మొదలు పెడతాం. మరి ఇప్పుడు మనము మరో అంశంలోకి వెళ్దాం. పిల్లలు, ప్రతి నెల మనము 2 కొత్త మంచి అలవాట్లు నేర్చుకుంటూ ఉన్నాము. మరి జనవరి నెలలో ఒక మంచి అలవాటు ఆల్రెడీ చెప్పేసుకున్నాం. మరి ఇప్పుడు 2వ మంచి అలవాటు ఏంటో తెలుసా మీకు? 2వ మంచి అలవాటు బడికి శుభ్రంగా రావటము. అంటే మన అంగన్వాడీకి శుభ్రంగా రావటం అనేది కూడా ఒక మంచి అలవాటు. మరి శుభ్రంగా వస్తే ఎంత చక్కగా ముద్దుగా ఉంటారు పిల్లలు. మీరు ఎంతమంది అంగన్వాడీకి చక్కగా శుభ్రంగా వస్తున్నారు చెప్పండి పిల్లలు? మీరందరూ మంచి పిల్లలే. అందరూ శుభ్రంగా వస్తారా? వెరీ గుడ్. మరి ఇక్కడ మనకు మంచి అలవాట్లు బడికి శుభ్రంగా రావటం గురించి మన కోతిబావ కొన్ని చెప్తున్నాడు విషయాలు. ఏంటో చూసేద్దామా? అతను కోతిబావ తన ఫ్రెండ్తో ఎన్నో చర్చించుకుంటూ కూడా ఉన్నాడు. చూసేద్దాం వీడియో రూపకంలో. బడికి శుభ్రంగా రావటం గురించి కోతిబావ ఏం చెప్తున్నాడు విందాం. మంచి అలవాట్లు బడికి శుభ్రంగా రావడం. ఉద్దేశం: వ్యక్తిగత పరిశుభ్రతను అలవర్చడం. లక్ష్యం: వ్యక్తిగత పరిశుభ్రతను పాటించడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవడం, వ్యాధులు రాకుండా జాగ్రత్త పడడం, శుభ్రంగా కనపడటం. అరే కిట్టు, ఏంటి నీ డ్రెస్సు ఎంత శుభ్రంగా ఉంది? తల కూడా శుభ్రంగా తోకున్నావు, చక్కగా కనిపిస్తున్నావు. తింటూ ఉన్నా. నేను ఈరోజు అంగన్వాడికి వెళ్తున్నాను. నిన్న నేను అమ్మ వెళ్ళాము. టీచరు నన్ను తన దగ్గర కూర్చోబెట్టుకుంది. అమ్మకు నాన్నకు చెప్పింది, రోజు రమ్మంది, నన్ను శుభ్రంగా రావాలి అన్నది. అవునవును, నేను వెళ్ళినప్పుడు కూడా పిల్లలందరికీ అదే చెప్పేది టీచర్. రోజు శుభ్రంగా రావాలి. వాళ్ళ అమ్మ కానీ నాన్న కానీ వస్తే కూడా చెప్పేవారు. ఎవరైనా పిల్లలు శుభ్రంగా రాకపోతే వాళ్ళ తల దువ్వేవాళ్ళు, గోర్లు కూడా కత్తిరించేవాళ్ళు. ఏది కిట్టు, నువ్వు
గోర్లు కత్తిరించుకున్నావా? చూపించు. ఆ, కత్తిరించుకున్నా. టీచర్ చెప్పిందిగా, అమ్మ ఇంటికి పోగానే కత్తిరించింది. టీచరు చెప్పింది, గోర్ల కింద మురికి ఉండిపోతుంది. మరి ఈ మురికి మన కడుపులోకి పోతే మనకు రోగాలు వస్తాయి అంది. భలే గుర్తు పెట్టుకున్నావు. మరి నీ చేతి రుమాలు ఏది? చూపించు. పెట్టుకోలేదు, అమ్మ ఇవ్వలేదు. చేతులు కడుక్కున్నప్పుడు శుభ్రమైన చేతి రుమాలుతో తుడుచుకోవాలి. అలాగే తుమ్మిన దగ్గిన చేతి రుమాలు అడ్డు పెట్టుకోవాలి కదా. ముక్కు శుభ్రం చేసుకోవడానికి కూడా రుమాలు కావాలి, అదే దస్తీ. అందుకే చేతి రుమాలు తీసుకొని వెళ్ళాలి. రోజు మళ్ళా ఉతికింది తీసుకోవాలి. మళ్ళా ఒకరోజు నేను చేతి రుమాలు తీసుకెళ్ళలేదు. ఆ రోజేమో నాకు ఒకటే తుమ్ములు అదే 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 అని, ముక్కులోంచి ఏమో చీమిడి వచ్చింది. తుడుచుకుందామంటే దస్తీ లేదు. టీచరు ఒక చిన్న బట్ట ఇచ్చింది. అమ్మో, అమ్మా నాకు దస్తీ ఇవ్వు. చింటూ అన్న దస్తీ తీసుకోవాలన్నాడు. ఇంకా చెప్పులు కూడా వేసుకునే వెళ్ళాలి. ఎందుకో తెలుసా కిట్టు? తెలుసా? నేను చెప్పులు వేసుకోనుగా, ఎప్పుడు బయట చెప్పులు లేకుండానే తిరుగుతాగా. అలా చెయ్యొద్దు. చెప్పులు లేకుండా బయట తిరిగితే మన కాళ్ళ ద్వారా క్రిములు శరీరంలోకి దూరుతాయి. మరి వాటి ద్వారా రోగాలు వస్తాయి. అందుకే బయటికి వెళ్ళినప్పుడు చెప్పులు లేకుండా వెళ్ళకూడదు. నాకు చెప్పులు ఇవ్వు, నేను చెప్పులు లేకుండా బయటికి పోను. ఇవ్వవా? పిల్లలు, మీరందరూ కిట్టు లాగానే బడికి లేదా అంగన్వాడీ సెంటర్కి వెళ్ళాలి. రోజు స్నానం చేయాలి. ఉతికిన బట్టలు వేసుకోవాలి. తలకు నూనె పెట్టుకోవాలి. తలను నున్నగా దూకోవాలి. చూచారు కదా నేను ఎంత చక్కగా దూకున్నాను. గోర్లు ఎప్పటికప్పుడు కత్తిరించుకోవాలి. చేతి రుమాలు అదే దస్తీ వాడాలి. శుభ్రంగా ఉన్న చిన్న బట్ట ముక్క వాడినా చాలు. చెప్పులు వేసుకోవాలి. అలాగే చేతులు శుభ్రంగా పెట్టుకోవాలి. అన్నం తినే ముందు మరుగుదొడ్డికి వెళ్ళి వచ్చాక శుభ్రంగా సబ్బుతో కడుక్కోవాలి. మరి మీరంతా బడికి అదే సెంటర్కు వెళ్తారు కదా. కిట్టు, మరి సెంటర్కు పోదామా? నేను వస్తా నీతో. పద దస్తీ తీసుకో, చెప్పులు వేసుకో. పోదాం బడికి పోదాం, బడికి పోదాం. చక్కగా తయారైపోదాం, శుభ్రంగా రెడీ అయిపోదాం. పోదాం. పిల్లలు చూశారు కదా, కోతిబావ ఎన్నో చెప్పాడు బడికి శుభ్రంగా రావటం గురించి. మరి మీరందరూ కూడా ఈ అలవాట్లు, మంచి అలవాటును చక్కగా పాటించాలి. అప్పుడు మీరందరూ శుభ్రంగా వస్తే అందరూ చూసి మిమ్మల్ని ముచ్చట పడతారు. అబ్బా, ఈ పాప ఎంత ముద్దొస్తుందో, ఈ బాబు ఎంత చక్కగా ఉన్నాడో అని అందరికీ మీరు ముద్దొస్తారు. మీరందరూ కూడా చక్కగా నీట్గా కనపడతారు.
మరి ఈ అలవాటును అందరూ పాటించండి. ఎవరైనా ఇది తెలియకపోతే వారికి కూడా చెప్పండి. బడికి శుభ్రంగా రావాలని, అంటే మన అంగన్వాడికి శుభ్రంగా రావాలని చెప్పాలి. సరేనా? వెరీ గుడ్. మరి ఇప్పుడు మనము మరో అంశంలోకి వెళ్దాము. ఓకే, ప్రీ న్యూమరసీ అంటే పూర్వ గణితంలో మనం ఇప్పుడు ఏం నేర్చుకుంటున్నాం పిల్లలు చెప్పండి? మనము ఒకటి అంకె వ్రాసే విధానాలు నేర్చుకుంటూ ఉన్నాము. మనము ఒకటి అంకెను 4, 5, 6 నిన్న చూసాము. గాలిలో వ్రాసాము. చక్కగా ఉప్పు కాగితంతో చేసిన 1పై కూడా దిద్దాము. 5వ విధానము. 6వ విధానము పిండిని నేలపై వ్రాసిన 1 అంకెపై అమర్చాము. ఇవన్నీ అయిపోయినాయి. మరి ఇప్పుడు 1 అంకె రాసే విధానము 7వ విధానము చూసేద్దాం. మరి 7వ విధానంలో ఏమిచ్చారో చూద్దామా? చూడండి, 1 అంకె రాయించే విధానం 7లో ఏమిచ్చారంటే నేలపై చుక్కలను కలుపుతూ 1 రాయడము. అంటే టీచర్ గారు చుక్కలను 1 ఆకారంలో పెట్టి ఉంచాలి. దానిపై పిల్లలు ఈ చుక్కలనన్నీ కలుపుతూ 1 అంకె వచ్చేటట్టు చక్కగా కలుపుతారనమాట. ఆ చుక్కలన్నిటినీ పిల్లలు చక్కగా ముగ్గుకు మనం ఎలా పెడతాం చుక్కలు, అట్లా టీచర్ గారు 1 అంకె చక్కగా చుక్కలు పెడితే దాన్ని కలుపుతూ 1 అంకెను రాస్తారు. మరి ఇది సెంటర్లో ఎలా చేస్తున్నారన్నది చూద్దాం. పిల్లలు, మీ ముందు 1 చుక్కలతో ఉంది. మీ చేతిలో ఏముంది? బల్బం ఉంది. ఇప్పుడు మీరు చుక్క చుక్క కలుపుతూ 1ని రాయాలి. రాయండి. రాశారా పిల్లలు? వెరీ గుడ్, వెరీ గుడ్. 1 చెప్పండి. చూశారు కదా, చక్కగా చుక్కలన్నింటినీ కలుపుతూ పిల్లలు 1ని రాశారు. ఇది 7వ విధానం. మరి 8వ విధానంలో పిల్లలకి ఏమిచ్చారో చూద్దాం. ఇవన్నీ విధానాల ద్వారా పిల్లలకు నేర్పించడం ద్వారా పిల్లలు అంకెను రాసే విధానాన్ని చక్కగా నేర్చుకుంటారు. ఆ అంకె ఆకారాన్ని కూడా చక్కగా గుర్తుపెట్టుకుంటారనమాట. మరి ఇప్పుడు 8వ విధానంలో ఏమిచ్చారో చూద్దాం. నేలపై గీసిన 1పై చిన్న చిన్న గులకరాళ్లను గింజలను అమర్చడం. ఇదండి, టీచర్ గారు ముందుగానే 1 అంకెను నేలపై వ్రాసి ఉంచాలి. దానిపైన ఏవైనా గింజలను కానీ గులకరాళ్ళను కానీ లేకపోతే ఏవైనా వాళ్ళ దగ్గర పప్పు ధాన్యాలు ఏవైనా లేకపోతే ఏవైనా ఎండిపోయిన చింతగింజలు అట్లాంటివన్నీ ఏవైనా కూడా దాని మీద అమర్చమని చెప్పాలన్నమాట. వాళ్ళు అంతసేపు కూడా ఆ అంకెను చూస్తూ ఆకారాన్ని చూస్తూ దాని మీద పెడతారు కాబట్టి తద్వారా వాళ్ళకి రాసే విధానం తెలుస్తుందంట. పైనుంచి కిందికి చక్కగా ఒక్కొక్కటి పెడుతూ ఉంటారు కాబట్టి అట్లా చేయడం వలన పిల్లలకు వ్రాసే విధానం బాగా అర్థమవుతుంది. తద్వారా వాళ్ళు కరెక్ట్గా వ్రాయగలుగుతారు అంకెను. మరి ఇది సెంటర్లో ఎలా చేస్తున్నారో చూద్దాం. ముందేముంది? శ్రేయ, నీ దగ్గర ఏమున్నాయి? నీ దగ్గర ఏమున్నాయి యోగిత? గవ్వలు. నీ దగ్గర ఏమున్నాయి సాన్వి? రాళ్ళు. ఇప్పుడు మీరు 1 అంటూ మీ దగ్గర ఉన్న వస్తువులను 1 మీద అమర్చండి. 1
పెట్టారా పిల్లలు? ఒకటి. చూశారు కదా, పిల్లలు చక్కగా టీచర్ గారు రాసిన దాని మీద చక్కగా అమర్చారు. ఒకరికేమో శంకులు అవి గవ్వలు లాంటివి ఇచ్చారు, రాళ్ళు ఇచ్చారు, చింతగింజలు ఇచ్చారు. అట్లా చక్కగా పిల్లలకి ఇవ్వడం వలన వాళ్ళు కూడా ఇంట్రెస్ట్గా చక్కగా దాని మీద పెడుతూ వారు ఆ అంకె వ్రాసే విధానాన్ని నేర్చుకుంటారు. ఇది 8వ విధానం. మరి 1 అంకె రాసే విధానం 9లో ఏమి ఇచ్చారో చూద్దాం. 1 అంకె రాయించే విధానం 9. కాగితంపై గీసిన 1పై బాణం గుర్తులను అనుసరిస్తూ టిక్లీలు లేదా చిన్న చిన్న రంగురంగుల కాగితపు ఉండలను అతికించాలి. అంటే కాగితంపై పిల్లలకు ఆల్రెడీ 1 అంకె రాసి ఇచ్చి దాని మీద బాణం గుర్తులు పెడితే పిల్లలకు ఆ బాణం గుర్తులను అనుసరిస్తూ టిక్లీలు అంటే బొట్టు బిళ్ళలు ఉంటాయి కదండి, అవి కానీ లేదా చిన్న చిన్న రంగు కాగితపు ఉండలను అతికించమని చెప్పాలండి. అయితే మీరు పిల్లలకు ఇవి కొన్ని బొట్టు బిళ్ళలు ఇచ్చి దాని మీద ఒక్కొక్కటి అతికించమని చెప్పాలి. లేకపోతే ఇవి చిన్న చిన్న పేపర్ ఉండలు అవి చేసిచ్చి వారిని చేయమన్నా చేస్తారు. చేసిన తర్వాత దాని మీద జిగురు రాసి దాని మీద అతికించమని చెప్పాలి. మరి ఇది సెంటర్లో ఎలా చేస్తున్నారో చూసేద్దాం. 1 అంకె రాసే విధానము 9 సెంటర్లో ఇప్పుడు ఎలా చేస్తున్నారో చూద్దాం. పిల్లలు మీ ముందు ఏముంది? 1 బాణం గుర్తుల ప్రకారం ఉంది. నీ దగ్గర ఏమున్నాయి? బాల్స్. పేపర్ బాల్స్ ఉన్నాయి. యోగిత, నీ దగ్గర కూడా పేపర్ బాల్స్ ఉన్నాయి. 1 బాణం గుర్తుల ప్రకారం ఉంది. మీరు గమ్ము పెట్టి ఈ బాల్స్ని 1 పైన 1 అంటూ అంటించాలి. సరేనా? సరే టీచర్. పెట్టండి. టీచర్ ఎట్లా పెట్టాలి? చూశారు కదా, చక్కగా పిల్లలు ఆ ఉండలన్నీ చక్కగా చేశారు. ఇది చక్కగా చిన్న గండరాల అభివృద్ధి కూడా జరుగుతుంది. ఇట్లా చక్కగా చేస్తారు. దాని మీద ఏకాగ్రతతో పిల్లలు చక్కగా బాణం గుర్తులు ఇచ్చిన ప్రకారం ఆ ఉండల్ని కూడా అతికించారు. ఇలా చేయడం వలన పిల్లలకు జీవితాంతం అవి రాసే విధానం అన్నది బాగా గుర్తుండిపోతుంది అన్నమాట. మనము ఈ రాసే విధానాలకు పునాది అన్నది ఇప్పుడు కరెక్ట్గా వేసామనుకోండి, అవి జీవితాంతం వారు కరెక్ట్గా రాస్తూ ఉంటారు. ఇది 9వ విధానం. మరి 10వ విధానంలో ఏమిచ్చారో చూసేద్దాం. 10 విధానంలో 1 అంకె రాయించే విధానం 10లో బలపంతో పలకపైన 1ని రాయించాలి. ఆ తరువాతే అభ్యసన దీపికలో పెన్సిల్తో రాయించాలి. ఇదండి
మనం ఇప్పుడు ఇన్ని విధాలుగా నేర్పించిన తర్వాత 1 నుంచి 9 వరకు అన్నీ చేయించిన తర్వాతనే 10వ విధానంలో మాత్రమే బలపం ఇచ్చి పిల్లలకు పలకపైన రాయిస్తున్నాము. ఇది లాస్ట్ మెథడ్. మనకు మామూలుగా కొంతమంది మనం ఏం చేసేస్తుంటామంటే డైరెక్ట్గా పిల్లలకు పలకిచ్చేసి దాని మీద రాసేసి దిద్దించేస్తాం. ఇది పద్ధతి కాదు. ఇది లాస్ట్ మెథడ్ ఆఫ్ రైటింగ్ అన్నది మనము అర్థం చేసుకోవాలి. సో మీరు పిల్లలకు ఈ రాసే విధానాలు అన్నీ నేర్పిన తర్వాత ఈ 10వ విధానంకే పలక ఇచ్చి వారి చేత బలపం ఇచ్చి అప్పుడే వ్రాయించాలి. ఇలా కరెక్ట్గా నేర్పించిన వలన పిల్లలకు చక్కగా అవన్నీ చక్కగా నేర్చుకుంటారు. ఇది ఇలా చేసిన తర్వాతే వారికి అభ్యసన దీపికను కూడా ఇచ్చి వారిని అభ్యసన పత్రాలు చేయించాలి. మరి ఇప్పుడు ఇది సెంటర్లో ఎలా చేస్తున్నారో చూద్దాం. 10వ విధానం. ఇప్పుడు 1ని నువ్వు రాయి. ఏం రాసా? 1 1. ఏం రాసావు? 1. శ్రేయ నువ్వు ఇప్పుడు 1 రాయి పలక మీద. ఏం రాసావు? 1 ఒకసారి రాయి. ఏం రాసా? 1 ఇప్పుడు నువ్వు పలకపై 1ని రాయి. 1 ఏం రాసావు? 1 ఏం రాసావు? 1. చూసారు కదా, పిల్లలందరూ చక్కగా పలక మీద చక్కగా రాశారు. ఏం రాశారంటే కూడా చెప్పగలుగుతున్నారు. మీరు ఇవన్నీ విధానాలు పాటించి పిల్లలకు రాసే విధానాలు నేర్పించండి. మరి మనం ఇప్పుడు మరో అంశంలోకి వెళ్దాం. పిల్లలు కమాన్ ప్లీజ్ గెట్ అప్. లేచి నిలబడాలి అంటే ఇట్స్ టైమ్ ఫర్ యాక్షన్ సాంగ్ నౌ. అందరూ చక్కగా లేచి నిలబడి చక్కగా యాక్షన్ సాంగ్ గట్టిగా పాడుతూ యాక్షన్ చేయండి. చూసేద్దామా మరి? పిల్లలు చేశారా? యాక్షన్ చేస్తూ చక్కగా పాట పాడారా? ఇందులో చక్కగా జంతువులు ఏమంటాయో కూడా చెప్పేశారు కదా. పిల్లి ఏమంటుంది చెప్పండి? మ్యావ్ మ్యావ్ అంటుంది కదా. మళ్ళీ మేకపిల్లి ఏమంటుంది చెప్పండి? మే మే అంటుంది కదా. మళ్ళీ మరి కుక్కపిల్ల అయితే ఏమంటుంది చెప్పండి? బౌ బౌ అంటుంది కదా.
మరి ఎన్ని నేర్చుకున్నాం మనం ఈ పాటలో. పాటల ద్వారా పిల్లలు ఎన్నో నైపుణ్యాలు నేర్చుకుంటారండి. వారు చక్కగా పాడటం నేర్చేసుకుంటారు. అంటే కొంతమందికి సంగీతం పట్ల ఆసక్తి కూడా కలుగుతుంది. మళ్ళీ పాటను వాళ్ళు చక్కగా జ్ఞాపకం గుర్తుపెట్టుకుంటారు కాబట్టి వారికి జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది. ఇవన్నీ నైపుణ్యాలు పిల్లలకు అభినయ గీతాల వల్ల కలుగుతుంది. సో అందుకే పిల్లలు చాలా ఇంట్రెస్ట్గా పార్టిసిపేట్ చేసేది ఈ అభినయ గీతాలు. ఈ యాక్షన్ సాంగ్స్ అన్నీ కూడా పిల్లలకు చక్కగా నేర్పించండి. మంచిగా యాక్షన్తో నేర్పించడం వల్ల లయబద్ధకమైన మూమెంట్స్ చేయడము, ఇవన్నీ కూడా రిథమిక్ మూమెంట్స్ అన్నీ కూడా వాళ్ళు నేర్చుకుంటారు. అంటే వారి కదలికలు వాళ్ళకి మంచిగా నేర్పించడం వలన చక్కగా డాన్స్ చేయడం లాంటి మూమెంట్స్ అన్నీ కూడా వాళ్ళకు వచ్చేస్తాయి. మరి ఇప్పుడు మనము మరో అంశంలోకి వెళ్దాము. ఇంగ్లీషు భాషా పరిచయంలో మనము ఏమేమి నేర్చుకున్నాం పిల్లలు చెప్పండి. లాస్ట్ ఏం అక్షరం నేర్చుకున్నాము? ఆర్ వరకు నేర్చుకున్నాము. మనం ఇప్పుడు ఎస్ అక్షరం నేర్చుకునే క్రమంలో ఉన్నాము. పిల్లలకు అక్షరాలు నేర్పించేటప్పుడు ముందుగా మనము శబ్ద పరిచయం చేస్తాము. ఈ శబ్ద పరిచయము పిల్లలకు 2 విధానాల ద్వారా నేర్పిస్తాము. ఈ శబ్ద పరిచయంలో మొదటి విధానం చెప్పడము లేదా చిత్రపటం అన్నమాట. అంటే పిల్లలకు ఏదైనా బొమ్మలు చూయించి లేకపోతే చిత్రపటాలు చూయించి లేదా ఏదైనా ప్రత్యక్ష వస్తువులు అంటే నిజంగా ఇంట్లో ఉన్నవి ఏమైనా చూపించైనా వారికి మనము శబ్ద పరిచయం నేర్పిస్తామన్నమాట. మరి ఈరోజు మనము ఎస్ అక్షరం శబ్ద పరిచయము నేర్చుకుందాం. ఇంట్రడక్షన్ ఆఫ్ లెటర్ ఎస్. మరొకసారి పైన చూడండి. నేను మీకు ఇప్పుడు కొన్ని చిత్రపటాలు చూపిస్తాను. ఆ చిత్రపటాలను చూస్తూ మీరు అది ఏంటో చెప్పాలి. మనం ఈరోజు ఎస్ ఆల్ఫబెట్ సౌండ్ ఇంట్రడక్షన్ నేర్చుకుందాం. ఓకేనా? చూడండి ఇక్కడ స్క్రీన్ మానిటర్ పైన. చూడండి పిల్లలు, ఏంటివి చెప్పండి. ఇవి నక్షత్రాలు. వెరీ గుడ్, భలే చక్కగా చెప్పేశారు. నక్షత్రాలని మనం ఇంగ్లీష్లో ఏమంటాము చెప్పండి? ఆకాశంలో ఉన్నాయి కదా, ఏమంటాము? వెరీ గుడ్, ఎవరో చెప్పేశారు. స్టార్స్. ఏమంటాం పిల్లలు? స్టార్స్. మళ్ళీ అనండి పిల్లలు, స్టార్స్. ఈ స్టార్స్ అనే పదంలో మొదటి శబ్దం ఏం వినపడుతుంది మీకు? స స కదా. వెరీ గుడ్. ఇది ఎస్ అక్షరంతో వచ్చే పదం అన్నమాట. నెక్స్ట్ చూడండి. ఏంటివి చెప్పండి పిల్లలు? పండ్లు కదా. వెరీ గుడ్. ఇవి ఏం పండ్లు? ఎవరో చెప్పేశారు. వీటిని మనం స్ట్రాబెర్రీస్ అంటాం. ఏమంటాం పిల్లలు? స్ట్రాబెర్రీస్ అంటాము. మళ్ళీ చెప్పండి, స్ట్రాబెర్రీ. గట్టిగా అనండి పిల్లలు, స్ట్రాబెర్రీ. ఈ స్ట్రాబెర్రీ అనే పదంలో మొదటి శబ్దం ఏమి వినబడుతుంది మీకు? స స స అనండి పిల్లలు, స స. ఇప్పుడు మరో చిత్రం చూద్దాం. చూడండి, ఇది ఏంటిది చెప్పండి పిల్లలు? వెరీ గుడ్, అందరూ చెప్పేస్తున్నారు ఇది స్టవ్ అని. ఏంటిది? స్టవ్. గట్టిగా అనండి, స్టవ్. మనం ఇంట్లో గ్యాస్కి అటాచ్డ్గా ఉంటుంది కదా స్టవ్. ఇది స్టవ్. ఈ స్టవ్ అనే పదంలో మొదటి శబ్దం ఏం వినపడుతుంది మీకు? స స స. ఇది ఎస్ అక్షరం శబ్దం అన్నమాట. నెక్స్ట్ చూద్దాం. చూడండి పిల్లలు, ఇక్కడ ఏదో ఉంది. ఇక్కడ ఇది ఏంటిది? ఏదో మండుతా ఉంది. ఇది ఏంటి ఇక్కడ తెల్లగా ఉంది కదా, దీన్ని ఏమంటాం మనము? వెరీ గుడ్, ఇది పొగ. ఈ పొగను మనము ఇంగ్లీష్లో ఏమంటాం తెలుసా? స్మోక్. ఏమంటాం పిల్లలు? స్మోక్. మళ్ళీ అనండి పిల్లలు, స్మోక్. స్మోక్ అంటే పొగ. స్మోక్. ఈ స్మోక్ అనే పదంలో మొదటి శబ్దం ఏం వినపడుతుంది? స స స. స్మోక్. స్మోక్ అనే పదంలో మొదటి శబ్దం స. ఇప్పుడు ఇంకొకటి చూద్దాం.
చూడండి పిల్లలు, ఏంటిది? వెరీ గుడ్, అందరూ చెప్పేస్తున్నారు. ఇది కత్తెర. కత్తెరని ఇంగ్లీష్లో ఏమంటాం పిల్లలు? చెప్పండి. ఎవరో కొద్దిమంది చెప్తున్నారు, సిజర్స్. ఏమంటాం పిల్లలు? సిజర్స్. 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 ఈ సిజర్స్ అనే పదంలో మొదటి శబ్దం స. స. మొదటి శబ్దం స. ఇప్పుడు ఇంకొకటి చూద్దాం. చూడండి పిల్లలు, ఏంటిది? వెరీ గుడ్, భలే భలే, అందరూ చెప్పేస్తున్నారు. ఇది సూర్యుడు. అబ్బా, బగబగా మెరిసిపోతున్నాడు కదా సూర్యుడు. మరి ఇంగ్లీష్లో ఏమంటాం తెలుసా పిల్లలు? సూర్యుడిని మనం ఇంగ్లీష్లో సన్ అంటాం. ఏమంటాం పిల్లలు? సన్. మళ్ళీ అనండి పిల్లలు, సన్. సన్. ఈ సన్ అనే పదంలో మొదటి శబ్దం ఏం వినపడుతుంది మీకు? స. స. సన్. స. సన్. ఇలా పిల్లలకు వివిధ చిత్రాలు చూపిస్తూ పిల్లలకు శబ్ద పరిచయం నేర్పించాలి. ఇలా శబ్ద పరిచయం నేర్పించడం వల్ల పిల్లలకు చక్కగా చిత్రాలను చూస్తూ నేర్పించడం వల్ల వారికి శబ్ద పరిచయం బాగా వస్తుంది. ఇప్పుడు మనము మరో అంశంలోకి వెళ్దాము. మనం ఇప్పుడు ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ పుస్తకంలో ఇచ్చిన 2 పేజీలు చూద్దాం. వారికి ఆర్ట్ అండ్ క్రాఫ్ట్కి మనకు వర్క్ బుక్ కూడా ఉంది. ఆ వర్క్ బుక్లో 2 పేజీలు ఏమున్నాయో చూద్దాం. ఇదేంటిది తెలుసా మీకు? ఇదేంటో? ఇది తాబేలు కదా. ఈరోజు మనము ఈ తాబేలుకి రంగులు వేద్దాం. అలానే తర్వాతి పేజీలో మనకి ఇక్కడ సీతాఫలం ఉంది కదా, తెలుసు కదా ఇది అందరికీ. దీనికి కూడా మనము స్పాంజి తోటి రంగులు వేద్దాం. ముందు మనం తాబేలుకి రంగులు వేద్దాం. వీటితో వేద్దాం మనం తాబేలుకి రంగులు. కూరగాయలు, మనకి అందుబాటులో ఉన్న కూరగాయల ముక్కలు చూసారా? ఇక్కడ నేను బెండకాయ, సగానికి కట్ చేసిన బెండకాయ, తర్వాత ఒక ములక్కాయ, కట్ చేసిన ములక్కాయ నేను రెడీగా పెట్టుకున్నాను. తర్వాత చూడండి రంగులు, తర్వాత నీళ్ళు. ఇందులో నీళ్ళు కలుపుకోవడానికి ఒక కప్పులో కొన్ని నీళ్ళు. తర్వాత ఈ కప్పుల్లో చూడండి నేను రంగు కలుపుకోవడానికి ఒక 4 చిన్న చిన్న కప్పులు. తర్వాత ముద్రలు వేయడానికి నాకు అవసరమైన చిన్న చిన్న సీసాల మూతలు. తర్వాత రంగు వేసుకోవడానికి ఒక స్పూను, కడుక్కోవడానికి ఒక గ్లాసులో నీళ్ళు పెట్టుకున్నాను. ఇవన్నీ మీరు కూడా రెడీ చేసేసుకోండి తొందరగా, ఓకేనా? ఇప్పుడు మనం తాబేలుకి ముందు రంగులు, బెండకాయ ముక్కతోటి రంగులు వేద్దాం. మనం ఇప్పుడు తాబేలుకి మరి ఇక్కడ దాని తల ఉంది. ఈ తలకి మనము సీసా మూతలు మనం రెడీగా పెట్టుకున్నాం కదా, ఆ మూతలతోటి దీనికి రంగులో ముంచి దీని మీద తలకి ఇంకా కాళ్ళుకి మనము ముద్రలు వేద్దాం. తర్వాత కూరగాయతోటి, బెండకాయలతోటి మనము ఇక్కడ అంతా కూడా బాడీలో అంతా కూడా బెండకాయతోటి పెయింటింగ్ వేద్దాం. సరేనా? ఇప్పుడు మనం రంగు కలుపుకుందాం. సరేనా? ఇక్కడ చూడండి నేను 2 రంగులు కలుపుకున్నాను. ఒకటి తాబేలు కాళ్ళకి తలకి వేయడానికి బ్రౌన్ కలరు, తర్వాత తాబేలు శరీరానికి కూరగాయల్లో ముంచి వేయడానికి గ్రీన్ కలర్ కలుపుకున్నాను. ఇలానే మీరు కూడా కలుపుకోండి. రంగులు అద్దడానికి నేను మన కూల్ డ్రింక్ బాటిల్ మూత ఉంటుంది కదా, ఆ మూత ఒకటి నేను తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని కలర్లో ముంచి ఎలా వేయాలో చూద్దాం. ఇలా బ్రౌన్ కలర్లో ముంచి చక్కగా కలర్ అంతా అంటుకునేలాగా చూడండి. తాబేలు తల దగ్గర వేయండి ఫస్ట్.
ఇలా మొత్తం అంటుకునేలాగా ఇలా దిద్దాలి. తర్వాత మళ్ళీ కొంచెం తీసుకుని తాబేలు కాళ్ళకి, తర్వాత ఇంకొక కాలు ఉంది కదా ఆ కాలుకి నెమ్మదిగా వేయండి, పర్వాలేదు, ఏం కంగారు పడద్దు. చక్కగా మొత్తం అంతా అంటుకునేలాగా మూతలతోటి మీరు ముద్రలు వేయండి. రంగుని ఇలా మొత్తం మీ చేతితోటి వేయాలి. మూత చక్కగా రంగులో ముంచి ఇలా మొత్తం కాళ్ళకి, తలకి అంతా వేయాలి. వేసారా? చూసారా? చక్కగా వచ్చింది కదా. ఇప్పుడు మనం దాని శరీరంలో మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయతోటి శరీరం మీద ముద్రలు వేద్దాం. ఇదిగో బెండకాయ, దీన్ని నేను రంగులో ముంచుతున్నాను. ముంచి చక్కగా చూడండి, ఇలా ఇలా మొత్తం దాని శరీరం మొత్తం ఇలా వేయాలి. చూడండి, వేస్తున్నారా మీరు కూడా? ఇలా బాగుంది కదా, చక్కగా వస్తుంది. బెండకాయతోటి ముద్ర కనబడుతుంది కదా. ఏం కంగారు పడద్దు, నెమ్మదిగా వేయండి, పర్వాలేదు. కొంచెమే ఉంది, నెమ్మదిగా తీసుకుని ఒక్కొక్కటి ఇట్లా అద్దుకుంటూ రావాలి. బెండకాయని మధ్యలోకి కోసుకుని మనము ఇట్లా రంగు అద్దితే చూడండి, చక్కగా బెండకాయలాగా డిజైన్ ఎంత బాగా వస్తుందో. ఇది తాబేలు. వేసారా మీరు? ఇక్కడ చూడండి, మనము తాబేలుకి కన్ను ఉంది కదా, అక్కడికి మనము ఒక స్కెచ్ పెన్ తీసుకుని దాన్ని కన్నుని దిద్దుదామా మనం. కన్ను కూడా వేసేసాం. తాబేలు మొత్తం పూర్తయిపోయింది కదా. బాగుందా? ఇప్పుడు మనం తర్వాత పేజీలో సీతాఫలం ఉంది కదా, దానికి స్పాంజ్ తోటి పెయింటింగ్ వేద్దాం, రంగులు నింపుదాం. సరేనా? తర్వాత పేజీ తీసారా? చూసారా? ఇదిగో సీతాఫలం. సీతాఫలం తింటారా మీరు? తీయగా ఉంటుంది కదా తింటే, దానికి లోపల గింజలు కూడా ఉంటాయి. దీనికి మనం రంగులు వేద్దామా? రంగుల కోసం నేను చూడండి ఆకుపచ్చని రంగు నేను కలుపుకున్నాను. మీరు కూడా ఇలానే కలుపుకోండి. కొంచెంగా రంగు వేసుకుని కొంచెం నీళ్లు కలుపుకుని ఆకుపచ్చ రంగు కలుపుకోండి. తర్వాత చిన్నది స్పాంజ్ ముక్క. ఈ స్పాంజ్ కూడా ఉంటుంది కదా, అమ్మని అడిగితే ఇస్తుంది. ఈ స్పాంజ్ సన్నగా కట్ చేసుకుని మనము దానిలో రంగులో ముంచి దానికి అద్దుదాం. సరేనా? ముందుగా ఇలా స్పాంజ్ని రంగులో ముంచుకుని చక్కగా ఇట్లా మొత్తము సీతాఫలం మొత్తము చక్కగా ఆకుపచ్చ రంగులో ఉంటుంది కదా సీతాఫలం, అలా మొత్తం రంగు నింపండి సీతాఫలంలో. అలానే తర్వాత ఆకులకు కూడా వేయాలి. వేస్తున్నారా? బాగుంది కదా. చక్కగా ఇలా సీతాఫలం మొత్తం ఇంత ఆకుపచ్చ రంగుతోటి నింపండి.
మొత్తం వేసేసాం కదా. ఇప్పుడు ఈ సీతాఫలం ఆకులు ఉన్నాయి కదా, ఆకుల్ని కూడా మనము గ్రీన్ కలర్ తోటి వేద్దాం. నెమ్మదిగా వేయండి, అప్పుడు బయటికి రాకుండా. స్లోగా జాగ్రత్తగా వేస్తే అప్పుడు బయటికి రాకుండా ఉంటుంది, నీట్గా వస్తుంది. ఇక్కడంతా మధ్య మధ్యలో అంటుకోలేదు కదా, ఇక్కడంతా కూడా స్పాంజ్ తోటి చక్కగా ఇట్లా అంటే మొత్తం అంతా అంటుకుంటుంది. అంతే, సీతాఫలం చాలా బాగుంది కదా. వెరీ గుడ్, అందరూ చేసినట్టున్నారు. అందరూ ఇలానే చక్కగా చేయాలి. ఇలానే మళ్ళీ మనం రేపేం కార్యక్రమాలు ఉన్నాయో అందరికీ సస్పెన్స్. అందరూ రెడీగా ఉండండి. రంగులు అన్నిటితోటి కలిసి మనము రేపు ఇంకొక యాక్టివిటీ చేద్దాం, సరేనా? చూసారు కదా, ఇలా చేయటం వలన చక్కగా పిల్లలు ఆనందిస్తారు. మళ్ళీ చక్కగా వాళ్ళకి ఆ ఆకారాన్ని చూస్తూ చక్కగా పెట్టడం వలన వారికి చిన్నకండరాల అభివృద్ధి జరుగుతుంది. వారికి ఏస్థెటిక్ సెన్స్, క్రియేటివిటీ బాగా, సృజనాత్మకత కూడా చక్కగా పెరుగుతుంది. మీరు ఇంట్లో కూడా చిన్న చిన్నవి ఇలాంటి బొమ్మలు గీసి వారికి ఇచ్చి చేయించవచ్చు. స్పాంజ్ పెయింటింగ్ కానీ, లేకపోతే ఇలా వెజిటబుల్ ప్రింటింగ్ కానీ, ఇలా పిల్లలకు వివిధ చిన్న చిన్నవి ఏవైతే దొండకాయ కానీ బెండకాయ కానీ అలాంటివి ఇచ్చి మీరు వారికి చేయమని ఇంట్లో కూడా చెప్పవచ్చు. ఇలా చేయడం వల్ల వారు టైం అంతా కూడా దాని మీద ఏకాగ్రతతో పెట్టి ఆ ఆకారాన్ని చూస్తూ చక్కగా వారు ఆ టాస్క్ కంప్లీట్ చేయటంలో వాళ్ళు నిమగ్నం అయిపోతారనమాట. ఇవన్నీ కూడా కాన్సన్ట్రేషన్కి కూడా పెంచడానికి దోహదపడతాయి. మరి ఇప్పుడు మనము మరో అంశంలోకి వెళ్దాం. పిల్లలు, మనము ప్రతి నెల 3 పాటలు నేర్చుకుంటూ ఉంటాము. అందులో ఒకటి చివరగా 2 తెలుగు పాటలు, 1 ఇంగ్లీష్ పాట నేర్చుకుంటాము. మరి ఈ నెలలో ఇంగ్లీష్ పాట ఏముందో చూద్దామా? ముందుగా మనము లిరిక్స్ నేర్చుకుందాము, తర్వాత యాక్షన్ కూడా. మరి ముందుగా మనము లిరిక్స్ విందాం. చూసారా కొత్త పాట? ఇంగ్లీష్ పాట బాగుంది కదా. 1 2 బకిల్ మై షూ. బకిల్ మై షూ అంటే షూకు లేస్ కానీ లేకపోతే మనకు స్ట్రాప్ ఏదైనా ఉంటుంది కదా, అది పెట్టేసుకోవాలి అని. 1 2 బకిల్ మై షూ. 3 4 షట్ ద డోర్ అంటే డోర్ క్లోజ్ చేయండి, తలుపులు వేసేయండి అని. 3 4 షట్ ద డోర్. షట్ ద డోర్ అంటే డోర్ని క్లోజ్ చేయడం అనమాట, తలుపులు వేసేయడము. 5 6 పికప్ ద స్టిక్స్. పికప్ ద స్టిక్స్ అంటే కర్రలు. పికప్ ద స్టిక్స్ అంటే స్టిక్స్ అన్నీ
తీసుకోండి అని, ఆ కర్రలను తీసుకోండి, ఎత్తండి అని అర్థం. 5, 6 పికప్ ద స్టిక్స్ కదా. తర్వాత 7, 8 లే దెమ్ స్ట్రైట్. మీరు స్టిక్స్ తీసుకున్నారు కదా, ముందు అన్నీ ఒక్కొక్కటి ఏరారు కదా. 5, 6 పికప్ ద స్టిక్స్ తర్వాత 7, 8 లే దెమ్ స్ట్రైట్ అంటే అన్నీ చక్కగా స్ట్రైట్గా పెట్టండి అని చెప్తున్నారు. తర్వాత 9, 10 అ బిగ్ ఫ్యాట్ హెన్. 9, 10 అ బిగ్ ఫ్యాట్ హెన్ అంటే బిగ్ అంటే పెద్ద, ఫ్యాట్ అంటే లావు, హెన్ అంటే కోడి. సో 9, 10 అ బిగ్ ఫ్యాట్ హెన్ అని చెప్తున్నారు. అర్థమైందా ఇప్పుడు పాట ఏంటో? సో మళ్ళీ ఒకసారి చూసేద్దాం లిరిక్స్. పిల్లలు చూసారు కదా, లిరిక్స్ వచ్చేసాయా? రావాలి. 1, 2 buckle my shoe, 3, 4 shut the door, 5, 6 pick up the sticks, 7, 8 lay them straight, 9, 10 a big fat hen. ఇదండి మీకు వచ్చేసి ఉండాలి చక్కగా. మరి మనము యాక్షన్ కూడా నేర్చుకుందాం. ముందుగా లిరిక్స్ నేర్చేసుకోండి. మరి ఇప్పుడు మనము మరో అంశంలోకి వెళ్దాము. తెలుగు భాషా పరిచయంలో మనము ఇప్పుడు ఏం అక్షరం నేర్చుకుంటున్నాం పిల్లలు చెప్పండి? మనం ఇప్పుడు పా అక్షరం నేర్చుకునే క్రమంలో ఉన్నాము. పా అక్షరము శబ్ద పరిచయం నేర్చుకున్నాము, పా అక్షరం ఆకారాన్ని చూసాము, ఆకార పరిచయం ఆటలు ఆడాము, పా అక్షరం దిద్దడం కూడా నేర్చుకున్నాము. 3 విధానాలు చూసేసాము. మరి ఇప్పుడు పా అక్షరంలో మనం ఇప్పుడు ట్రేజింగ్ గేమ్స్ కూడా చూద్దాము. దిద్దడంలో ఆటలు చూద్దాము. ముందుగా తిరుగుతూ వ్రాస్తాము. మరి ఈ అక్షరం తో గేమ్స్ చూసే ముందుగా ఒకసారి పా అక్షరం పాట విందాము. పండు 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 పనస పండు గరుకు, పచ్చ 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 రామ చిలుక పచ్చనా, పసుపు 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 చామంతి పసుపు, పడవ 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 నీటిపైన పడవ, పలుకు 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 పాప పలుకులు ముద్దు, పాప పలుకులు ముద్దు, పాప పలుకులు ముద్దు. చూసారు కదా పాక్షరం పాట. ఇలా పిల్లలకు పాక్షరం పాట ద్వారా మనము పాక్షరం పలకడం నేర్చుకుంటాం. ఇందులో చక్కగా అన్ని పదాలు కూడా పాతో వచ్చే ఉన్నాయి కాబట్టి వారు ఇవన్నీ కూడా పదాలన్నీ కూడా పాతో ఏమేమి వస్తాయని చెప్పగలుగుతారు. మరి ఇప్పుడు తిరుగుతూ వ్రాస్తాం ఆట చూద్దాం. దీనికి మనము 3 వృత్తాలు గీసుకోవాలి, మధ్యలో తిరుగుతూ వ్రాస్తామని రాసుకోవాలి. మొదటి దాంట్లో అలా రాసుకున్న తర్వాత రెండో దాన్ని గడులుగా చేసి దాంట్లో చక్కగా అక్షరాలు వ్రాయాలి. మనం ఇప్పుడు పా నేర్పిస్తున్నాం కాబట్టి పా అక్షరాలు వ్రాసి ముందుగా నేర్పించినవి కూడా ఆ గడులలో వ్రాసుకోవచ్చు.
మూడవ వృత్తము ఖాళీగా వదిలేసి అది కూడా గడులుగా చేసి వదిలేయాలి. టీచర్ గారు కంజిరా మోగిస్తూ పాట పాడుతూ ఉన్నంతసేపు పిల్లలు చక్కగా తిరుగుతూ ఉంటారు. స్టాప్ అనగానే చక్కగా అక్కడ ఆగి ఏ గడి దగ్గర అయితే నిలబడ్డారో అక్కడ నిలబడి చక్కగా వారు ఎక్కడైతే నిలబడ్డారో అక్కడ ఏం అక్షరం ఉందో అది చూస్తూ కింద గడిలో వ్రాస్తారు. ఇది తిరుగుతూ వ్రాస్తా మాట. మరి ఇప్పుడు సెంటర్లో ఎలా చేస్తున్నారన్నది చూద్దాం. పిల్లలు మనం తిరుగుతూ రాస్తా మాట ఆడుకుందామా? ఇప్పుడు తిరుగుతూ రాస్తా మాటలో ఈరోజు మనము తెలుగు అక్షరాలతోటి తిరుగుతూ రాస్తా మాటని ఆడుకుందాము. ముందుగా ఇక్కడ ఏమేమి అక్షరాలు ఉన్నాయో ఒకసారి చెప్పండి మీరు. ఈ అక్షరాలతో మనము తిరుగుతూ రాస్తా మాటని ఆడుకుందాము. నేను కంజీర మోగిస్తూ పాట పాడతాను. స్టాప్ అని చెప్పగానే ఎవరి గడి ముందు అయితే వాళ్ళు నిలబడి ఉంటారో అక్కడే కూర్చొని పై గడిలో ఏ అక్షరం ఉంటే కింది గడిలో అదే అక్షరాన్ని రాయాలి. రాస్తారా? మరి ఆడదాం, స్టార్ట్ చేద్దామా? రిషి, పైగడలో ఏ అక్షరం ఉంది? నువ్వేం రాసావు? ఓకే. వర్షిని, పైగడలో ఏ అక్షరం ఉంది? నువ్వేం రాసావు? వెరీ గుడ్. నిక్షిత, పైగడలో ఏ అక్షరం ఉంది? నువ్వేం రాసావు? హనీ, పైగడలో ఏ అక్షరం ఉంది? నువ్వేం రాసావు? వెరీ గుడ్. రోహన్, పైగడలో ఏ అక్షరం ఉంది? నా. నువ్వేం రాసావు? నా. వెరీ గుడ్ పిల్లలు. మీరు అక్షరం పైగడలో ఉన్నదాన్ని సేమ్ అదే అక్షరాన్ని కింది గడిలో రాసి తిరుగుతూ రాస్తామని చాలా చక్కగా రాయాలి. చూశారు కదా, చక్కగా పిల్లలు తిరుగుతూ వ్రాస్తా మాట ఆడారు. వారు టీచర్ గారు పాట పాడుతున్నంతసేపు వారు కూడా హమ్ చేస్తూ ఉంటారు. చక్కగా స్టాప్ అనగానే అక్కడ నిలబడి దాని మీద అక్కడ కింద చూసి రాస్తున్నారు అన్నమాట. ఇలా చేయటం వల్ల వారికి దిద్దడము అంటే పా అక్షరాన్ని చక్కగా వ్రాయగలుగుతారు. ఇలా మీరు కూడా చేయించండి. ఇలాగే పిల్లలకు అక్షరాల సూర్యుడు ఆట కూడా ఆడించాలి. ఈ అక్షరాల సూర్యుడు ఆట 2 విధానాలుగా ఆడిస్తాము. మధ్యలో సూర్యుడిలాగా ఒక వృత్తం గీసుకొని దానికి గడులుతో కిరణాలు గీయాలి. 4 ఎంతమంది పిల్లలు ఉంటే అన్ని కిరణాలు గీసుకొని వాటికి మధ్యలో గడులు వేసుకోవాలి. ఒక మొదటి విధానంలోనేమో ఆ గడిలో అక్షరాలు పెట్టాలి. ఇంకొక జత అక్షరాన్ని పిల్లలకు గౌనుకు చేతికి ఇచ్చేసి వాళ్ళు చక్కగా రౌండ్గా తిరుగుతూ ఉండమని చెప్పాలి. స్టాప్ అనగానే వారు ఈ అక్షరం కార్డును తీసుకొచ్చి అక్షరం కార్డు మీద పెట్టి కింద గడి ఖాళీగా ఉంటుంది, ఇంకొకటి ఆ సూర్యుని కిరణంలోనే ఇంకో గడి ఖాళీగా ఉంటుంది, అక్కడ వ్రాయాలన్నమాట. మరి ఇంకో రెండో విధానంలోనేమో చిత్రపటాన్ని సూర్యుని కిరణంలో మొదటి గడిలో పెట్టాలి. చిత్రపటాన్ని పెట్టి వారి చేతికి అక్షరాన్ని ఇవ్వాలి. ఈ అక్షరం కార్డును తీసుకెళ్ళి ఆ చిత్రపటం పైన పెట్టి కింద వ్రాస్తారనమాట. ఇలా చేయడం వలన వాళ్ళు చక్కగా ఈ అక్షరాన్ని వ్రాయటం నేర్చుకుంటారు. ఆ పా అక్షరాన్ని చక్కగా చూస్తారు. మళ్ళీ దాని ద్వారా వారు ఎన్నో ఈ పదాలను కూడా నేర్చుకుంటారు. మీరు కూడా సెంటర్లో ఆడించండి. సెంటర్లో ఆడించి చక్కగా వీడియో చేసి మాకు పంపించండి. ఈరోజు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. తిరిగి మరునాడు కలుసుకుందాం. నమస్కారం.